సెప్టెంబర్ 1వ తారీఖున పెన్షన్ విద్రోహ దినం పాటించాలని టీఎన్జీఓ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు ఎంప్లాయీస్ జేఏసీ తరపున టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షులు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కలిసి సెప్టెంబర్ 1వ తేదీన జరిగే నిరసన కార్యక్రమాలకు తప్పకుండా ఉద్యోగులందరూ హాజరు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా టీఎన్జీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుల పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోహక దినోత్సవం సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో ధరించి స్థానిక కలెక్టరేట్ ఆవరణలో ఆదివారం ఉదయం 9:30 నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టాలని ఏర్పాటు చేయడం జరిగిందని పిలుపునిచ్చారు. రద్దు చేసి ఓపీఎస్ను రద్దు చేసి సిపిఎస్ను తీసుకువచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్ను తీసుకొచ్చింది. ఉద్యోగులందరూ సిపిఎస్ వద్దు, ఓపీఎస్ వద్దు అని, యూపీఎస్ వద్దు, సిపిఎస్ వద్దు. గత ఉద్యోగులకు ఏ విధంగా అయితేనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉందో అదేవిధంగా మాకు కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఎల్లుండి పెన్షన్ విద్రోహ దినం నల్ల బ్యాడ్జీలు పెట్టి 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమము రాష్ట్ర సంఘం జేఏసీ అధ్యక్షులు మారం జగదీశ్వర్ గారి పిలుపు మేరకు 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మా కలెక్టరేట్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సెప్టెంబర్ 1న జరగబోయే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మా కలెక్టరేట్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులందరినీ కలవడం జరిగింది. సెప్టెంబర్ 2004 తర్వాత పనిచేసే ఏ ఉద్యోగి కూడా పెన్షన్ రావడం లేదు. ఈరోజు ఒక్కసారి ప్రజాప్రతినిధిగా సెలెక్ట్ అయితే వారికి పెన్షన్ జీవితకాలం వస్తుంది. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వము చేనేత, గీత, బీడీ కార్మికులకు, వయోవృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇస్తుంది. ఇవి అన్నిటినీ మేము స్వాగతిస్తున్నాం. కానీ 30-35 సంవత్సరాలు ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు సేవ చేస్తున్నాం. ఇవాళ పెన్షన్ భిక్ష కాదు, ఉద్యోగుల హక్కు, ఎవరి దయాదాక్షిణ్యం కాదని సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానము తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఇది సాంఘిక ఆర్థిక భద్రత చర్య మాత్రమే చేయడం జరిగింది. కనుక సెప్టెంబర్ 1 కలెక్టరేట్ల ముందు జరిగే నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి బాధ్యతగా తీసుకొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఉద్యోగులందరికీ అప్పీల్ చేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరెడ్డి, ఎంప్లాయీ జేఏసీ చైర్మన్, కరీంనగర్.